మీరు ఎంత చెప్తున్నారండి, కంటోన్మెంట్ ఎలక్షన్స్లో మీ కుమారుడు మీ కుమార్తె కూడా పోటీ చేసినట్టున్నారు. అక్కడ ఈవీఎంలు లేవు కదా, ఎలా ఓడిపోయారు వాళ్ళు? ఇక్కడ కంటోన్మెంట్ ఎలక్షన్స్లో మీ కుమారుడు కుమార్తె ఇద్దరు పోటీ చేశారు మెంబర్స్గా, వాళ్ళిద్దరూ ఓడిపోయారు. అక్కడ ఏమి ఈవీఎంలు లేవే? ఈడ కూడా ఒకటి చెప్తే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వార్డులో, ఇదే వార్డ్ నెంబర్ 5, ఒక వార్డులో మీకు 42 బూతులు ఏమో ఉన్నాయండి. 42 బూతులలో 13 బూతులలో 13 సున్నాలు వస్తాయా? ఒక్కొక్క బూత్లో సున్నానండి. సర్వే సత్యనారాయణ 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు ఎమ్మెల్యేగా. ఒక్క ఓటు కూడా రాలేదా? మీ రాలేదు. 13 సున్నాలు. ఇది పాసిబుల్ అంటారా? ఒక్కొక్క బూత్లో 1 ఓటు. అరే ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇద్దరు పోయి ఓటేసినా ఇద్దరు వేస్తారు. ఒక్క ఓటే ఉంది ఒక బూత్లో. 13 బూతులలో 13 సున్నాలు. అక్కడ ఎలా జరిగిందంటారు? అన్నీ ఆఫీసర్లు చేతిలోనే ఉన్నారు కదండి. అంటే ఈవీఎంలు కాదు కదా అక్కడ, అది బ్యాలెట్ పేపరేనేమో. మరి నేను ఈవీఎంఏ బ్యాలెట్ పేపర్ అని నాకు తెలియదు. అది నేను సబ్జెక్ట్ టు క్లారిఫికేషన్. బట్ దే ఆర్ ట్యాంపర్డ్. అవి కూడా ట్యాంపర్డే. అవన్నీ అవి ట్యాంపరే అయినాయి. నాకు తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద ఉన్నదండి, మీరు వస్తుంటే పైకి మహేంద్ర హిల్స్ నుండి వస్తుంటే 4,000 మంది దళితులు ఉన్నారు ఓటర్లు, 7,000 చిల్లర ఓటర్లు, 4,000 మంది మాదిగలు, 500 మంది మాలలు, ప్లస్ మిగతా కులాలు బీసీ అండ్ డౌన్ టోడన్ ముస్లింలు కొందరు, వాళ్ళు వీళ్ళు బీసీలు, ఇంతమంది ఉన్నారు. ఆ గుడిసెలన్నీ నేను ఇప్పించినాయి. మంచి నీళ్ళు మొదలుకుంటే ప్రతి బేసిక్ కమ్యూనిటీ నేను ఇచ్చిన ఈ 30 సంవత్సరాలలో. ప్రతి ఇంటికి సర్వే సత్యనారాయణ. ఈ కాలనీలో అయితే నేను ఇక్కడ ఉండి వాటరు అది ఇది అన్నీ చేసినోడిని. ప్రతి ఒక్కడు ఇష్టపడతాడు సర్వే సత్యనారాయణ అంటే. నా కొడుకు హైలీ క్వాలిఫైడ్ డాక్టర్. గత్యంతరం లేని పరిస్థితుల్లో నిలబెట్టిన నేను. అసలు వద్దనుకున్న కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెట్టొద్దు, దే ఆర్ ఇండిపెండెంట్ ఎలక్షన్స్, ఎవరు గెలిచినా మనోడెళ్ళే అన్నట్టు ఇడిస పెడదాం అనుకుంటే నాకు దిగ్విజయ్ సింగ్ అండ్ కుంతియా గారు ఢిల్లీకి వెళ్ళి టెలిఫోన్ చేసి మన నేషనల్ పార్టీ కాబట్టి మనం క్యాండిడేట్లను పెట్టవలసిందే, గెలిచినా ఉండ నువ్వు పెట్టు అంటే 2 గంటలలో డిసైడ్ చేస్తే అందరినీ ఈ 2 కాన్స్టిట్యున్సీలలో పిల్లను వాళ్ళను పెట్టిన, బిడ్డను పెట్టినా, ఇక్కడ కొడుకుని పెట్టిన. వద్దు వద్దన్నా కానీ పెట్టిన. పోన్రా మీరు వేయండి, ఎందుకంటే నా ప్రెస్టేజ్ ఇష్యూస్. నేను నిలబెట్టిన నా కొడుకుని నా బిడ్డను అంటే నేను నిలబడ్డట్టు. అంటే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉండాలి కదా కనీసం. రాలేదు, ఎవరు రాలేదనే కదా నిలబడని అన్నారు. అంటే అభ్యర్థులే దొరకలేదు. అభ్యర్థులను నేను ఎవరినైతే తయారు చేసినో, ఎవరినైతే బోర్డు మెంబర్లుగా వాళ్ళ భార్యలను తయారు చేసినా, వాళ్ళని లీడర్లుగా తయారు చేసిన, నా ఎంపీ ల్యాడ్స్ నుండి మొదలుకుంటే నా సర్వీస్ అంతా వాళ్ళకి త్యాగం చేసిన, వాళ్ళను పెద్ద పెద్ద లీడర్లలాగా ప్రొజెక్ట్ చేసిన, వాళ్ళే అమ్ముడు పోయి వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. ఎలక్షన్స్ పైసలు అవి ఇవి ఇస్తారని వాళ్ళు అక్కడికి వెళ్ళి నిలబడ్డారు. ఇప్పుడు అంతేందుకు జంపన ప్రతాప్ భార్య, దే ఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్స్. మరి వాళ్ళు ఇద్దరు ఓడిపోయారు అఫీషియల్ క్యాండిడేట్స్. ఇండిపెండెంట్లను గెలిపించుకొని పార్టీలో చేర్చుకున్నారు. ఇదే వార్డ్ నెంబర్ 5లో అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ వేరేవాడు, అతను ఓడిపోతాడు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ను గెలిపించుకొని పార్టీలో చేర్చుకుంటారు. ఇవన్నీ మ్యానిపులేషన్స్ వాళ్ళు చేసినాయి. ఇన్ని బూతులల్లో ఆ వార్డులో ఈ వార్డులో అన్ని బూతులలో కూడా 0 పడ్డాయి. ఫస్ట్ టైం చూస్తాను నేను ఎలక్షన్. కానీ నేను ఆ రోజే ట్యాంపరింగ్ అని చెప్తే పిల్లలు నిలబెట్టిండు ఓడిపోయినని ఏడుస్తున్నాడు అంటారు. అందుకు నేను చెప్పలే. కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ముందే చెప్పిన, వీడు ట్యాంపర్ చేస్తాడు కేసీఆర్, వానికి 100 వస్తాయి, మనకు 2 వస్తాయి, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకూరి, అప్పుల పాలు కాకండి, ఆస్తులు అమ్ముకోకండి, దండాలు పెట్టండి జనానికి, కేవలం దండాలు పెట్టి కాలు మొక్కండి, ఒక అవకాశం ఇమ్మను, గెలిపిస్తే సేవ చేస్తాను, అంతేగాని మీరు గెలవర్రా బాబు వాడు ట్యాంపరింగ్ చేస్తాడు. అందుకే చెప్పిండు 100 వస్తాయి వానికి. వాడు ఏం ఘనకార్యం చేసిండని 100 వస్తాయి. ఇవాళకి మీరు చూడండి, రోడ్లు గుంతలు ఉన్నాయి అన్నీ. మొన్న వర్షాలు వస్తే బోట్లు వేసుకొని అటు ఇటు పోయినారు. వారం 15 రోజులు జనం నీళ్ళు బయటికి పోలేని పరిస్థితి క్రియేట్ చేసిండు. ఏం డెవలప్మెంట్ చేసిండని? అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంటే సిటీ చుట్టుపక్కల ఉన్నది. మెట్రో రైలు నుండి మొదలుకుంటే ప్రతిదీ. నువ్వు చేసింది ఏంది? ఏం చేయలే, ఖాళీ మాటలు. బిడ్డను బతుకమ్మ ఆడిపిస్తాడు 10 కోట్లు 15 కోట్లు ఇచ్చి. అండ్ ఈ చీరల వంచుడు అడిగినారు. చీరలు ఎవరు అడగలేదు. చీరలు అన్నీ దాంట్లో 220 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు. అంటే ఒక చీర ఖరీదు 220 రూపాయలు అన్నట్టు, ప్లస్ 1 కోటి చీరలు కొన్నట్టు.
కోటి మందికి తెల్ల కార్డులు ఉన్నాయా ఇక్కడ? వైట్ రేషన్ కార్డు ఉన్నోనికే ఇస్తాను నువ్వు. కోటి మందికి నువ్వు లేవే కార్డ్స్, మరి నువ్వు అవన్నీ మోసం చేసినట్టే కదా. ప్లస్ 20-30 రూపాయల విలువైన చీరలు, తూకంలో కొనుక్కొచ్చిన చీరలు నువ్వు చేనేత కార్మికుల గురించి వాళ్ళ గురించి చేస్తున్నా అని చెప్పి నువ్వు అక్కడ సూరత్కి వెళ్ళి తీసుకొచ్చినావు అంటే దాంట్లో కుంభకోణమే జరిగింది కదా. అందుకే ముఖం మీద దన్నినట్టు చేసిరు జనం, కాల్ చేసిరు చీరలన్నింటినీ. మాకు వద్దురా ఈ చీరలు, ఇవ్వడరా నిన్ను అడిగింది చీరలని. సరే ఒకసారి మళ్ళీ కాబట్టి అది ఏం చేయలేదు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఏం చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తలేదు. అసలు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, అసలు ఆయనకు నడపరాదు. కానీ మాయ మాటలతోని నడిపిస్తున్నాడు, ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అందరూ భయపడుతున్నారు. ఎమ్మెల్యే ఎంపీలు ఎప్పుడో కూడా పగులుతుంది, ఒక 6 నెలలనే పగలొచ్చు కూడా, పగిలినా పగులుతుంది. అప్పుడు మళ్ళీ లేదు, ప్రజా కోర్టులోనే ప్రజలు తిరస్కరిస్తారు. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లలో తెలుస్తుంది. అదే వరంగల్ ఎలక్షన్స్లో పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ, పోస్టల్ బ్యాలెట్స్ 220 ఏదో పోస్ట్ బ్యాలెట్లు పంపితే దాంట్లో 4 వచ్చినాయి పోస్టల్ బ్యాలెట్స్, వ్యాలిడ్ పోస్టల్ బ్యాలెట్. అవి కౌంట్ చేసిండ్రు ముందు. పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కడెక్కడనో ఉంటారు వాళ్ళు పంపిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేస్తే 4కి 4 కాంగ్రెస్కి వచ్చినాయి. సర్వే సత్యనారాయణకు 100% వచ్చినట్టు నాకు. మరి మెషిన్లు మాత్రం ట్యాంపరింగ్ చేసినావు కదా. సరే మళ్ళీ ఆ సబ్జెక్టు అదేంటంటే ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సిన అంశం, దాన్ని పక్కన పెడతాం. కాబట్టి ఇప్పుడు ఇంకా అంశం క్లియర్ అయినట్టే. క్లియర్ అయింది. రాబోయే రోజులలో ఇంకా ట్యాంపరింగ్ ఎవడు చేయలేడు. ఎందుకంటే వీవీప్యాట్ సిస్టాన్ని పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెట్ పేపర్కే పోవాలి. అన్ని దేశాలు అగ్రరాజ్యాలే అన్ని బ్యాలెట్ పేపర్కు పోతున్నప్పుడు మనకు వెనిజులాను ఇంకో చిన్న కంట్రీ ప్రపంచంలోనే ఒక 3 దేశాలలోనే ఉంది ఇప్పుడు ఇది ఈ ఈవీఎంస్ కథ. అంతేగాని ప్రపంచం అంతా బ్యాలెట్ పేపర్సే ఉన్నాయి. కాబట్టి మనం బ్యాలెట్ పేపర్కే పోవాలి.